చేతి కిందకి ఇటు పెడితే ఇట్లా ఉంటామేమో మనం. అంతెత్తున్నాడు. ఇప్పుడు పద్దాక వాడు వస్తున్నాడు, వాడి మీద ఉన్న ఆయుధాలు అవన్నీ చూస్తున్నాడు. చూడండి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. వాడు ఏ ఆయుధాలు ధరించుకొని వచ్చాడని రాయబడి ఉందో అదే ఆయుధాల గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు కూడా రాయించాడు. హల్లెలూయా. వాడు ఒక రాగి శిరస్త్రాలను తగిలించుకొని వస్తున్నాడు, ఆ విల్లును పెట్టుకొని వస్తాడు. ఇవన్నీ ఏవైతే అక్కడ ఆయుధాలు కనబడుతున్నాయో మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయంలో అక్కడ దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించి కూడా మాట్లాడుతూ అదే విషయాలను ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే తను వస్తున్నాడు, వచ్చి ఒకటే మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మీరందరూ యుద్ధానికి రానవసరంలా, నేను ఒక్కడనే వస్తున్నా ఫిలిష్తీయుల పక్షముగా, మీలో కూడా ఎవరో ఒకరు రండి ఇశ్రాయేల్ పక్షముగా, మేమిద్దరం పోట్లాడుకుంటాము. మేము ఓడిపోతేనేమో మీరు మాకు దాసులు అవుదురు కానీ, మేము ఓడిపోతేనేమో మీరు మాకు దాసులు అవుదురు కానీ అంటున్నాడు. ఇప్పుడు ఇందులో అక్కడ చాలామంది దావీదు యొక్క అన్నలు కూడా ఉన్నారు ప్రియమైన దేవుడు. వాళ్ళు కూడా చాలా పొడుగున్నోళ్ళు, ఆర్మీలో మామూలు జాయిన్ చేసుకోరు. అమ్మా ఏంటి, నాకు తెలిసి మనలో ఉన్నోళ్ళు ఎవరు ఆర్మీకి సరిపోరు. ఆర్మీకి ఒక హైట్ ఉండాలి, గాలి ఊదితే ఒక చెస్ట్ ఒకలా ఉండాలి, గాలి లోపలికి తీసుకుంటే బయటికి అవన్నీ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. అలా అన్నిటికీ ఎలిజిబుల్ అయితేనే, అర్హత కలిగి ఉంటేనే మిలిటరీలోకి తీసుకుంటారు. హల్లెలూయా. అప్పటికి దావీదు కూడా ఎలిజిబుల్ కాల. ఎవరు హల్లెలూయా చెప్పట్లా? లోక సంబంధమైన ఎలిజిబిలిటీకి అర్హత కలిగి లేడు, కానీ పరలోక సంబంధమైన రాజ్యానికి దావీదును దేవుడు ఎలిజిబుల్గా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ ఫీల్ హెవీ అనాయింటింగ్. దేవుని యొక్క బలమైన అభిషేకమును నేను అనుభవిస్తున్నాను, మన మధ్యలో పనిచేస్తూ ఉంది. లోక సంబంధమైన ఆ ఆర్మీలోకి, ఆ సౌలు ఆర్మీలోకి తీసుకోవటానికి దావీదు అర్హత కలిగి లేడు, కానీ పరలోక సంబంధమైన దేవుడు మాత్రము ఈ ఆర్మీ అంతటి మీదకే ఒక కమాండర్గా దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆర్మీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆజానుభావుడిని చూసి, అతను ధరించుకున్న ఆయుధాలు చూసి, అతను మాట్లాడుతున్న మాటలను చూసి భయపడుతూ ఉన్నారు. కానీ పరలోక సంబంధమైన అభిషేకాన్ని పొందుకున్న దావీదు మాత్రము బాహ్య సంబంధమైన వాటిని చూడట్లేదు, కానీ దేవుడు తన మీద ఉంచిన ఆ అభిషేకమును, లేదా ఇతరులలో అంటే ఆ ఫిలిష్తీయుడికి దేవుడికి లేనిది దేవుడికి తనకి మధ్య ఉన్నదానిని తను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అక్కడ మాట్లాడిన మాట మనం గమనిస్తే, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు, అంటే నిబంధన లేని ఫిలిష్తీయుడు, దేవుని అభిషేకం లేని ఈ ఫిలిష్తీయుడు బాహ్య సంబంధమైన బలమును కలిగి ఉన్నాడు, కానీ ఆత్మ సంబంధమైన బలమును కలిగి లేడు, లేదా ఆత్మ సంబంధమైన సామర్థ్యమును అంటే దేవుని సామర్థ్యమును కలిగి లేడు. వాడు తన బలమును బట్టి, తన శక్తిని బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి మనల్ని ఎదిరించడానికి వస్తున్నాడు కదా. నేనైతే దేవుని యొక్క అభిషేకమును పొందుకొని ఉన్నాను, దేవుని యొక్క సున్నతికి ఆ గుర్తుగా ఉన్న నిబంధనను నేను కలిగి ఉన్నాను. నీవు నీ బలాన్ని బట్టి వస్తే, నేను నా దేవుని బలాన్ని బట్టి నీ మీదకి వస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకు సంబంధమైన మనుషులు వారి కలిగి ఉన్న బలాన్ని బట్టి, వారి కలిగి ఉన్న బలగాన్ని బట్టి, వారి కలిగి ఉన్న డబ్బును బట్టి, వారి కలిగి ఉన్న వాటిని బట్టి మన మీదకి వస్తూ ఉంటారు. మనకి ఇవన్నీ లేకపోయినా, అందుకే కొన్నిసార్లు చాలాసార్లు మనకి ఇవ్వడు కూడా దేవుడు. ఎందుకో చెప్పనా? అవన్నీ ఉంటే మనం మాటినమని ఆయనే మనకు అండగా ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా.